మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే టు బీ సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్. ఇటువైపున సర్కిల్ అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ, మధ్య గుజరాత్ అంటే గుజరాత్లోనే దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్ విజ్ కంపెనీ, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ, పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు. జనరేషన్ గుజరాత్లోనే. సో విత్ ఇన్ ద స్టేట్, సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్ళకు వర్తిస్తున్నాయి. అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది. వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్ళకు ₹99 దక్కిన అవకాశం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మాదిరిగా రాజస్థాన్ చూద్దాం. రాజస్థాన్ కూడా చూద్దాం. ఇది సెకీ పిలిచింది కానీ ఇది కూడా రాస్తాడు ఈనాడు, ఆంధ్రజ్యోతుడు వక్రీకరించేదానికోసం. సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే వక్రీకరణ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్, అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్. ది పవర్ ప్రొక్యూర్డ్ బై సెకీ from the above project has been provisioned to be sold to the state buying entity, i.e. Rajasthan Urja Vikas Nigam Limited. అంటే రాజస్థాన్లోనే జనరేషన్ జరుగుతూ ఉంది, రాజస్థాన్లోనే అమ్ముతూ ఉన్నారు. సో ఇంటర్ స్టేట్ అనేది లేదు, వేరే రాష్ట్రం పోయేది అనేది లేదు. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటివి రావు. అదే రాష్ట్రంలోనే అమ్ముతున్నారు, అదే రాష్ట్రంలోనే జనరేట్ చేస్తున్నారు. ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా. అదే ₹2.49 ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి మనకు వేవర్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాస్తాడు ₹5.73 కొంటున్నామని. అబద్ధం కాదా అదే అంటున్నా. ఇది వక్రీకరణ కాదా అని అంటున్నా. మళ్ళీ మనకు ఇదే ₹99 ₹2 ఇక్కడ కొని మన స్టేట్కు దీన్ని గన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలుపుకొని మన రాష్ట్రానికి వచ్చేసరికి రేట్ ఎంతో తెలుసా? +2 అంటే ₹4. మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా? ఆంధ్రజ్యోతి, TV5 ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా